నమస్తే వెల్కమ్ టు మానేర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ప్రక్రియ షురు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో సహాయక కేంద్రం. కరెన్సీ తయారు పేరుతో 7 లక్షలు స్వాహా. కేటుగాళ్ల అరెస్టు, రిమాండ్కు తరలింపు. కనుల పండుగ శ్రీవారి కళ్యాణం, ఘనంగా వాసవి మాత జయంతోత్సవాలు. మార్కెట్లో ఆరోగ్యాన్నిచ్చే తాటి ముంజలు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అమ్మకాలు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ సర్వీస్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. మొదటి విడతగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మే 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ తో కళాశాల ఎంపిక ప్రక్రియ. మే 29న మొదటి విడత అడ్మిషన్ల అలాట్మెంట్. మే 30 నుంచి జూన్ 6 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో హెల్పింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు కోఆర్డినేటర్ రామకృష్ణ. తమ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో ఎన్ఎస్సి 5 యూనిట్ల చొప్పున ఉన్నాయని, జిజ్ఞాస పేరుతో విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడ్మిషన్లకు సంబంధించినటువంటి దోస్తు కోఆర్డినేటర్ని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి ఉన్నత విద్యా మండలి మే 2న దోస్తు నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో విద్యార్థులు ఎవరైతే డిగ్రీలో ప్రవేశం పొందే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 21 వరకు విద్యార్థులు దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మే 30 నుండి జూన్ 6 వరకు వారికి ఏదైతే కళాశాల అలర్ట్ అయిందో దానిలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్దకు కూడా వెళ్ళి కళాశాల బ్రోచర్లని విద్యార్థులకు అందజేసి కళాశాలకు సంబంధించిన విషయాలని ఇక్కడ ఉన్నటువంటి వసతులను తెలియజేసి వారిని ఎస్ఆర్ఆర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని మా అధ్యాపకులందరూ కూడా సిబ్బంది అంతా కూడా కోరడం జరిగింది. నమ్మితే నట్టేట ముంచుతారు కొందరు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం అమాయకులను బలి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో కొత్త రకం మోసం చేశారు కొందరు ప్రబుద్ధులు. కాగితాలను కెమికల్లో ముంచితే 500 రూపాయల నోట్లుగా మారతాయని నమ్మించి అమాయకులను 7 లక్షల టోకరా వేశారు కేటుగాళ్లు. వారిని పట్టుకుని కటకటాలకు పంపారు జగిత్యాల పోలీసులు. వెలగటూరు పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు డీఎస్పీ రఘుచంద్రరావు. కాగితాలను కరెన్సీగా మార్చుతామని నమ్మబలికి 7 లక్షలకు టోకరా వేసి ఉడాయించిన కేటుగాళ్లను పట్టుకున్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా వెలగటూరు పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు డీఎస్పీ రఘుచంద్రరావు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన కంది నరేష్ తో పాటు బాలాజీ శ్రీనివాస్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్, బుట్టాపూర్కు చెందిన మగ్గిడి కిషన్, కడెం మండలం నర్సింగాపూర్కు చెందిన అల్తాప్ రాజ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. తమ దగ్గర నల్ల రంగులో ఉండే కాగితాలను రసాయనంలో ముంచితే 500 రూపాయల నోట్లుగా మారతాయని వెలగటూరు మండలం చెగ్యంకు చెందిన రామిల విజయసాగర్ ను నమ్మించారు. 1,00,000 రూపాయలు ఒరిజినల్ డబ్బిస్తే 5 లక్షలు ఇస్తామని, ఇలా 7 లక్షలు తీసుకుని 35 లక్షలు ఇస్తామని విజయసాగర్ కు చెప్పారు. వీరి మాటలు నమ్మిన విజయసాగర్ మార్చి 4న చెగ్యంలో 7 లక్షలు ఎంబడి మల్లేష్ అనే వ్యక్తికి ముట్ట చెప్పాడు. వాటికి బదులుగా ఇవ్వాల్సిన బ్లాక్ కరెన్సీని కోటి లింగాల వద్ద ఇస్తామని చెప్పి అక్కడ బాధితుడికి బొమ్మ కరెన్సీ నోట్ల కట్టలు చూపించారు. అదే సమయంలో కడెం మండలం కల్లెటకు చెందిన ఎంబడి రాజశేఖర్, జన్నారం మండలానికి చెందిన కార్తీక్ అనే 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పోలీసులమని బెదిరించారు. ఈ క్రమంలో వారంతా కారు, ద్విచక్ర వాహనాలపై నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు స్తంభంపల్లి శివార్లోని హరిత హోటల్ వద్ద నిందితులు శ్రీనివాస్, రాజు, మల్లేష్, రాజశేఖర్, నరేష్ లను పట్టుకున్నారు. మరో 3 నిందితులు కిషన్, నవీన్, కార్తీక్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 2,04,000 రూపాయల నగదుతో పాటు కారు, బైకు, 5 మొబైల్స్, 6 నల్ల నోట్లతో సహా బొమ్మ నోట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది. ఇవి రసాయనంలో మూస్తే రియల్ కరెన్సీ అవుతుందని చెప్పి ఇట్లాంటి ఒక 5 నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ముందరనే ఒక లిక్విడ్లో ముంచుతారు. ముంచి ఇచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్గా అవుతుంది. అది ఆయన
చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని అవి మార్చుకుంటే చెల్లుతాయి. చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపేసి ఏంటంటే ఆయన చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం ఆయనతోటి, మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పేసి ఈయన దూరం పోమని చెప్పి వాళ్ళతో మాట్లాడి అందరు కలిసి కార్లో ఫరారు అయిపోతారు ఆ బ్యాగ్తో సహా. సో ఇతడు ఈ 7 లక్షలు మోసపోయినని గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత ఫిర్యాదు ఇస్తే దీని మీద విచారణ చేపట్టి ఆ గ్యాంగ్లో ఇప్పుడు 5 అరెస్ట్ చేసినాము. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ముఠా. తర్వాత మిగతా 3 కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే ఇది అలవాటు పడ్డ నేరం కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టేసి వీళ్ళని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. కరీంనగర్ భగత్ నగర్ హరిహర క్షేత్రంలో ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇందులోనే కళ్యాణ వేడుక నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కళ్యాణ వేడుకను తిలకించారు. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల వేద మంత్రోచ్చరణలు, వెళ్లి విరిసిన భక్తి పారవస్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలో హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం భక్తులందరి మధ్యలో అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్యన బ్రహ్మాండంగా నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ కళ్యాణ ఉత్సవానికి మేము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆవరణలో కళ్యాణ వేదికను ఈ కళ్యాణం కోసం నిర్మించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేసుకోవడం అందరం గర్వంగా మరియు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. దీనికి సహకరించిన భక్తులకు, అర్చకులకు దేవాదాయ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ధర్మశాస్త్ర సన్నిధిలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ప్రాతకాల కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మండపంలో అలివేల మంగా సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. అశేషజన భక్తులు పాల్గొనడం జరిగింది. దాంట్లో అన్నదాన కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా జరిగి ఇలాంటి ఉత్సవాలు జరగడానికి తార్కాణం. ఉత్సవాల్లో అతి త్వరగా మంటప నిర్మాణం చేయడమే కాకుండా ఈ కళ్యాణము ఈ మంటపంలోనే నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. కనుక ఆలయంలో జరుగు ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు కూడా హాజరై ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా మన దేవాదాయ శాఖ తరఫున, మన ప్రభుత్వం తరఫున ఈ కాబడిందో కమిటీ నిర్మించినప్పటి నుండి అందరూ మా అర్చక సిబ్బంది సహాయ సహకారాలు, దాతల సహకారం తీసుకుంటూ ఈ దేవాలయాన్ని ఇప్పుడు ఏదైతే ఒక సుమారు 6-7-8 లక్షల వరకు ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఈ 3 మాసాల్లో చేపించడం జరిగింది. ఒక 15 రోజులలో నిర్మించుకొని ఈ వేదికపైనే కళ్యాణం జరగాలనే సంకల్పంతో దీన్ని నిర్మించి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇలాగే ఇంకా ఈ దేవాలయంకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని వారిని కోరుకుంటూ కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఫణి శర్మ ఆధ్వర్యంలో హోమం, పారాయణం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఆర్య వయసుల ఆరాధ్య దైవమైన వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. డోలోత్సవంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో ఇండియా ఘన విజయం సాధించాలని, సైనికులు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కన్నక్ కృష్ణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వాసవి మాతకు కుంకుమ పూజ కార్యక్రమాలను వివిధ వాసవి క్లబ్స్ నుంచి వచ్చినటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించినారు. తర్వాత వాసవి మాత హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించినారు. ఇప్పుడు వాసవి మాతకు డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత దాదాపు 2000 మంది భక్తులకు మహాప్రసాదం అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అమ్మవారికి రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడనే నిర్వహించి ఇక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కార్యక్రమాల అనంతరం ఇక్కడ అల్పాహారం కూడా సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మరి ఆపరేషన్ సింధూర్ను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించున్నారు. అమ్మవారు మనకు నేర్పింది, ముఖ్యంగా ఆర్యవైశ్యులకు నేర్పించింది అంటే ఆత్మాభిమానం కోసం ప్రాణాన్ని త్యాగం చేయాలనే ఒక మంచి సూక్తితోని వారు అమ్మవారు మనకు నేర్పించారు. కావున మన ఆత్మాభిమానం దెబ్బతినకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మనమందరం కూడా
సమాజానికి దిక్సూచులుగా ఉండాలి తప్ప ఆర్యవైశ్యులు అనే వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు అంటే అమ్మవారి జన్మదినం సందర్భంగా మన భారత ప్రభుత్వం తీసుకున్న సింధూర్ ఆపరేషన్ సక్సెస్ కావడం, ఇదే విధంగా రానున్న కాలంలో కూడా భారత్ ఘన విజయాలు సాధించి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా నిలవాలని, భారతదేశం ముందుకు పోవాలని కోరుకుంటూ వైశాఖ శుద్ధ దశమి వైశ్యకుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఆర్యవైశ్య వాసవి వృద్ధాశ్రమం నందు జయంతోత్సవ వేడుకలు నిర్వహించారు. అధ్యక్షులు చిట్టుమల్ల కొండయ్య, స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైదిక పౌరోహితులు హరిశంకర్ అమ్మవారి జన్మ వృత్తాంతాన్ని తెలిపారు. త్యాగ నిరతిని కొనియాడుతూ పూజలు చేసిన అనంతరం మహిళలు ఒడి బియ్యాన్ని ఫలాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు తోట లక్ష్మణరావు, కృష్ణకుమారి, ముఖ్య సలహాదారులు పెద్ది లక్ష్మీనారాయణ, వసంత, కోశాధికారి గుడిసె రాజేంద్ర ప్రసాద్, కొమరవెల్లి వెంకటేశం, గంగా భవాని, భూపతి చిరంజీవి, జిల్లా అంజయ్య, వసంతన్, నలుమాచు, చంద్రశేఖర్, రాణి, రాధిక, శ్రీనివాస్ వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో వాసవి మాత ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఆలయంలో అభిషేకాలు, హోమాలు తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కర్, అర్చకులు చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కొమరవెల్లి రామ్మూర్తి, నగుడూరి అశోక్, మాడూరి ప్రసాద్, వాసవి క్లబ్ ప్రతినిధులు, ట్విన్స్ మహిళా సంఘ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వాసవి మాత వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి విశేష ఫలపుష్ప అభిషేకాలు, కుంకుమార్చనలు, అదేవిధంగా వాసవి మాతకి ఇష్టమైన సంబంధించిన మంత్రాలతో హోమము కార్యక్రమాలు వైశ్యకుల బాంధవులతో నిర్వహించబడ్డాయి. కావున ఈ వాసవి మాత అనుగ్రహం వల్ల దేశంలో ఉన్న వైశ్యకుల బాంధవులందరూ కూడా సంపూర్ణంగా అభివృద్ధిలోకి వచ్చి లోకంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. వాసవి మాతాకి జై. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, అలాగే మేమందరం కలిసి మా సుల్తానాబాద్ లో అందరం కలిసి అతి సుందరంగా అమ్మవారి ఆలయం నిర్మించుకున్న వార్షికోత్సవం అండి, 7వ వార్షికోత్సవం. ఈ 2 కార్యక్రమాలను కలుపుకొని అంగరంగ వైభవంగా ఉదయం పుణ్యావచనం అండి, వెంటనే మూల విరాట్కు అభిషేకము, ఉత్సవమూర్తికి అభిషేకము, హోమము, కుంకుమ పూజ, ఓడి బియ్యము, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి సేవలో పాల్గొని అమ్మవారి కృపలో అందరం ఉంటామని కోరుకుంటున్నాము. మా అందరికీ మా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మేము అందరం వేడుకుంటున్నాము. రాజకీయ విధానాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదం అంతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, నాడు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేదని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలి ప్రవేశించి పహల్గామ్ లో అమాయక ప్రజలపై కాల్పులు జరిపి చంపటం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ నెల 27, 28న కరీంనగర్ లో సిపిఐ జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లవ్వ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భువనగిరి మహేందర్, సిపిఐ నగర నాయకులు కొట్టె అంజలి, మాడిశెట్టి అరవింద్, నగునూరి రమేష్ పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పుట్టి మా యొక్క ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామం నుండి దేశం వరకు మహాసభలు కొనసాగుతాయి. 27, 28 తేదీల్లో కరీంనగర్ నగరంలో నిర్వహించాలని జిల్లా పార్టీ నిర్ణయం చేసింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రధానంగా ఒక 12, 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నక్సలైట్ సమస్య, ప్రజల సమస్య, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సమస్యలు చర్చించి వాటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, దానికి శాంతియుతంగా సిద్ధంగా ఉన్న నక్సలైట్ మావోయిస్టులు దాన్ని మన్నించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దిగి కేంద్ర బలాలు వెనక్కి తీసుకొని తప్పనిసరిగా శాంతి చర్చలు జరపాలని సిపిఐ విజ్ఞప్తి. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై కరీంనగర్ ప్రశాంత్ నగర్ లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని బీజేపీ నేతలు అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు. భారత్ వైపు చూడాలంటే పాకిస్తాన్ భయపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలిగిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కటకం లోకేష్, దురిశెట్టి సంపత్, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది. ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి 1:29 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో, గ్రామాలలో పూజా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణపై కరీంనగర్ లో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై అపోహతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విచారకరమన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై పనిగట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్, వక్ఫ్ సవరణ జనజాగరణ అభియాన్ కన్వీనర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కో కన్వీనర్ మహమ్మద్ ముజీబ్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాముల శ్రీకాంత్, శశిధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సహజ న్యాయానికి విరుద్ధమైనటువంటి వక్ఫ్ సవరణ చట్టం ఏదైతుందో దాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పేద ముస్లింలకు ప్రయోజనం చేకూరాలన్నటువంటి ఉద్దేశంతో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇటువంటి చట్టాన్ని కొద్దిమంది స్వార్థపరులు, అక్రమార్జన పాల్పడినటువంటి వాళ్ళు, ఎక్కువ భూమి కలిగినటువంటి వక్ఫ్ ఏదైతే 9 లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తి ఏదైతుందో లక్షలాది కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వాటిని ఏ ఒక్క పేదలకు, ముస్లింలకు కూడా ప్రయోజనం చేకూరకుండా గత అనేక సంవత్సరాలుగా దీన్ని కొద్దిమంది స్వార్థం కోసం దాని అక్రమాలకి ఎవరైతే దుర్వినియోగం పాల్పడినటువంటి వ్యక్తుల మీద చట్టపరమైనటువంటి కఠినంగా శిక్షించడం కోసం ఎవరైతే బకాసురులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కబ్జాలకు పాల్పడేటువంటి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణ చట్టం ఏదైతుందో అది వాళ్ళందరూ కూడా చెంపపెట్టు దీన్ని ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని అందరూ కూడా సదుద్దేశంతో అర్థం చేసుకోవాలని చెప్పి దీనికి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ ముస్లిమ్స్ కరీంనగర్ జిల్లా ముస్లిం సమాజానికి కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లిలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. గేదెలు, ఆవులు, లేగ దూడను పరీక్షించిన వెటర్నరీ డాక్టర్లు గాలికుంటు నివారణ టీకాలు, ఇతర మందులను అందజేశారు. ఈ సందర్భంగా పశు వైద్య అధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతూ పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని యజమానులను కోరారు. పరిశుభ్రమైన ప్రదేశాల్లో వాటిని ఉంచాలని, అనారోగ్య పాలైతే పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విఎం మతిన్, గోపాల మిత్ర, జానీ భాష, నాయకులు మూల రామరెడ్డి, తడగొండ రాజు, తిరుపతి, విజయ్, అంజయ్య, రాకేష్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాటి ముంజలు వచ్చేశాయి. పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదంగా భావించే ఈ తాటి ముంజలు పల్లె పట్టణాల్లో విరివిగా లభిస్తున్నాయి. వేసవి సీజన్ లో మాత్రమే దొరికే తాటి ముంజలు ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే ముంజల్ని ఇష్టంగా తింటున్నారు. కాలేయ, ఇతర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యాన్నిచ్చే తాటి ముంజలపై మానేరు ఛానల్ ప్రత్యేక కథనం. సమ్మర్ లో నోరూరించే మామిడి పండ్లతో పాటు తాటి ముంజలు గుర్తొస్తాయి. పల్లెపట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ ముంజలు దర్శనమిస్తున్నాయి. తాటి ముంజలు, నీటి ముంజలు, పాల ముంజలు ఇలా ఎలా పడితే అలా పిలుచుకోవచ్చు. సమ్మర్ లో వీటిని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. వేసవిలో మాత్రమే దొరికే ఈ తాటి ముంజలంటే పిల్లలకు, పెద్దలకు ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. గ్రామ శివారులో తాటి వనాల్లో ఎక్కువగా ఈ ముంజలు కనబడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రోడ్డు మధ్యలో కొత్తపల్లి బ్రిడ్జ్ వద్ద ముంజల అమ్మబడం జరుగుతుంది. ఇక్కడ ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి, ఏ కెమికల్స్ కలవని పండ్లు ఇవి ఓన్లీ ఎండాకాలంలో మే మాసంలోనే ఉంటాయి. ఇవి అందరూ వచ్చి మంచిగా కొనుక్కొని తిరిగిపోతారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వచ్చే రాజీవ్ రహదారిపై ఉన్న మోయ9 వాగు బ్రిడ్జ్ సమీపంలో ముంజలు ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎంతో మంది వాహనదారులు ఆగి ఇక్కడి ముంజలు రుచి చూసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక్క రేణికుంటతో పాటు కరీంనగర్ నగరంలో కూడా గౌడనలు ముంజలు తీసుకొచ్చి మార్కెట్ ఏరియాలో విక్రయిస్తూ ఉంటారు. పెరిగిన వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజల్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో వీటికి డిమాండ్ నెలకొంది. డజను 100 రూపాయల చొప్పున విక్రయిస్తూ ఉన్నప్పటికీ ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు తినడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. గతంలో ముంజలు ఉన్న ఊళ్లలో ఉచితంగా లభించేది. రేణుకుంట బ్రిడ్జ్ దగ్గర తాటి ముంజలు అమ్ముతారు. చాలా ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం సీజన్లో చల్లదనము, అది దానికి ఏమి మెడిసిన్స్ ఏమి ఉండవు, ఏది ఉండదు. కాబట్టి అది వెజిటేరియన్ వాళ్ళైనా నాన్ వెజిటేరియన్ వాళ్ళైనా తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. సీజన్ కు తగ్గట్టు ప్రకృతి అనేక పళ్లను మానవ జాతికి అందిస్తుంది. ఐస్ యాపిల్స్ అని పిలుచుకునే తాటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముంజల్లో అనేక పోషకాలు కలిగి ఉండడంతో ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డీహైడ్రేషన్ కు గురి కాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ ఈ ముంజల్లో అధికంగా ఉండడంతో రక్తహీనతను తగ్గించడం, మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ ప్రక్రియ షురు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో సహాయక కేంద్రం. కరెన్సీ తయారు పేరుతో 7 లక్షలు స్వాహా. కేటుగాళ్ల అరెస్టు, రిమాండ్కు తరలింపు. కనుల పండుగ శ్రీవారి కళ్యాణం, ఘనంగా వాసవి మాత జయంతోత్సవాలు. మార్కెట్లో ఆరోగ్యాన్నిచ్చే తాటి ముంజలు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అమ్మకాలు. ఇవి నాటి మానేరు న్యూస్. నమస్తే.